ఎన్నికల్లో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి యువత, మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. పిల్లి రామరాజు రాకతో నల్గొండ నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టు వచ్చిందని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 25 పథకాలను అమలు కాని హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యబడ్డారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తారని తెలిపారు. ఢిల్లీలో మోదీ, నల్గొండలో సైదిరెడ్డి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువతకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాన శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతారెడ్డి శ్రీదేవి రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతెపాక సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రపంచం ఎట్లా ఉంటా ఉందనేది కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఈరోజు బీజేపీయే బలీయమైన శక్తి అని చెప్పడానికి ఈరోజు మీరు 17 పార్లమెంట్లు చూడండి. 17కు 17లో పోటీ బీజేపీయా ఇంకో పార్టీయా? కొన్నింట్లో టీఆర్ఎస్ కావచ్చు, కొన్నింట్లో కాంగ్రెస్ కావచ్చు, కొన్నింట్లో ఎంఐఎం కావచ్చు. ఏదున్నా 17లో పోటీ మాత్రం బీజేపీతోనే ఉంది. అంటే బీజేపీ ఎంత బలమైపోతా ఉంది, రోజు రోజుకి అర్థమవుతా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉత్సాహవంతులు, దేశానికి సేవ చేయాలనేటోళ్ళు, రామరాజు లాంటి వాళ్ళు, దాంతోపాటు మొన్ననే నాగార్జున సాగర్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన రమణ ముదిరాజు లాంటి వాళ్ళు నిన్ననే జాయిన్ అయినారు. అందరు రామరాజుతో పాటు ఈరోజు నల్లగొండ గదిలో వచ్చింది హైదరాబాద్కి. అందరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారి పాలన చూస్తూ ఉన్నారు, గత 10 ఏళ్ల అభివృద్ధి చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా చేసిన ప్రతి పని వెనక కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ స్కీములు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులే కనబడతా ఉన్నాయి. ఇప్పటిదాకా ఇప్పుడు మంచి ఉత్సాహవంతులైన నేతలు వస్తూ ఉన్నారు, యువ నేతలు వస్తూ ఉన్నారు, ఈ దేశానికి సేవ చేయాలంటే వాళ్ళు వస్తూ ఉన్నారు. దేశానికి సేవ చేయాలా, పోటీ పడాలంటే కుటుంబాలే కాదు, వారసత్వాలు కాదు, అట్టడుగు స్థాయి ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినట్టు చిన్న ఊర్ల నుంచి వచ్చే మేమంతా నాయకులు ఎదగాల, అప్పుడే ఊర్ల కష్టాలు తెలవాలని చెప్పి ఈరోజు అందరూ కూడా బీజేపీకి ఆకర్షితులు అవుతా ఉన్నారు. మనం చూసినాం, 4 నెలలైంది కాంగ్రెస్ గెలిచి, అబద్ధాలు చెప్పిండ్రు. అబద్ధాలతో తర్వాత ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, మాకు ముఖ్యంగా పత్రికా మిత్రులందరూ, అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది నడుస్తుందా, దేనికైనా స్పందించే తీరుందా? సత్యాగ్రహాలు చేసినా స్పందించడం లేదు, రైతుల కష్టాలు చూసినా స్పందించడం లేదు. కానీ వాళ్ళు మాత్రం ఒకదాంట్లో స్పందిస్తూ ఉన్నారు. హుజూర్నగర్ కాఫీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది, నల్లగొండ టీ తాగాలంటే హెలికాప్టర్ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు, పని మాత్రం చేసేది లేదు. అసలు ఒక్క ప్రాజెక్టు 4 నెలల దేనికి హెలికాప్టర్ వేసుకొని వచ్చాడో చెప్పాలి. ఒకరోజు మా దగ్గర హుజూర్నగర్లో హాస్పిటల్లో రివ్యూ చేయడానికి హుజూర్నగర్కి హెలికాప్టర్, దాంట్లో ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకో మంత్రి ఎవరు, 4 మంత్రులు వచ్చిర్రు. హాస్పిటల్ రివ్యూ చేసి హుజూర్నగర్ నుంచి కోదాడు నుంచి హైదరాబాద్. దేనికి వచ్చిర్రంటే ఏం లేదు సార్, కాఫీ తాగి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోయారు. అంటే ఈ రకం ఉంది పరిపాలన. ఎంతసేపు షో చేసుకోవాలా, 10 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నాం, ఇక హెలికాప్టర్లో తిరిగే సోకు కావాలి. అప్పుడు కేసీఆర్ తిరిగిండు, ఇప్పుడు మేము తిరగాలి తప్ప అసలు రాష్ట్రానికి ఏం చేస్తున్నాం, రాష్ట్రంలో ఏమి నడుస్తుంది. ఇక మరీ వారం నుంచి ముఖ్యమంత్రి గారు చూస్తే అయితే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకు ఒక ఎమ్మెల్యే ఇంటికి పోవాల్సి వస్తుంది, రోజుకు ఒక ఎంపీ ఇంటికి పోవాల్సి వస్తుంది. చివరికి కొడంగల్లో పోయి పత్రికా మీటింగ్ పెడితే ఏం పెట్టిండు, నన్ను వెనక నుంచి కూలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎప్పుడు కూలుస్తారో ఏం పాడని భయపడతా ఉన్నారు. 4 నెలలు కాలే ఇప్పటికి. 4 నెలలనే కూల్చుడేంది, తేల్చుడేంది, అసలు ఈ అధికారాలు ఏంది? అంటే మీరు ఎంతసేపటికి అధికారాలు కాపాడుకోవడమేనా, లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా చేసేది ఉందా? ఇంతవరకు అసలు ఏమన్నా అంటే అప్పులున్నాయి అంటాడు. కానీ మీరు అప్పులు ఉంటాయని మీకు తెలుసా తెలియదా? ఒక రాష్ట్రం అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు గిన పరిపాలన అంటే మీరు చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఈ రాష్ట్రానికి అప్పులు ఎంత, ఎందుకంటే ప్రతి సంవత్సరం క్లియర్గా కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అప్పులు ఆస్తుల చిట్టాలు మీకు ఇస్తూనే ఉంటాయి, ఖర్చులు ఎంతనే ఉంటాయి. మీ కింద ఒక పార్టీ అన్నాక మీరు హామీలు ఇచ్చే ముందు ఇది చేసే హామీలా చేయని హామీలా ఉంటాయి.
కానీ జనాలను పిచ్చోళ్ళని చేసి అబద్ధాలు చెప్పి 6 హామీలని దాని కింద ఒక 400 హామీలు బై 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 అని పెట్టి అంటే ఒక రకంగా మోసం. ఈ మోసాన్ని ఇట్లనే కంటిన్యూ చేయడానికి మళ్ళీ ఒక 1,25 లక్షల అప్లికేషన్లు. అంటే జనాలకి చెప్పాలా, మీరు రేపు ఓటు వేయకపోతే ఇక మేము ఇయ్యం. కానీ ఒకటి చెప్తా ఉన్న ప్రజలకి, మీరు ఇప్పుడిగిన కాంగ్రెస్ను ఓడియకపోతే, ఒక్క సీటు కూడా రానియకుండా ఓడియకపోతే ఒక్క పథకం రాదు మీకు. ఎందుకంటే ఒక్కసారి ఓడిస్తేనే సురుకు తగులుతుంది వాళ్ళకి, అట్లయితేనే భయపడతారు. రేపెట్టి పరిస్థితుల్లో మళ్ళీ మన పథకాలు అమలు చేయడానికి బీజేపీ తరఫున వాళ్ళని నిలదీసి అడగడానికి వాళ్ళ యువత సిద్ధంగా ఉంది. ఎంతో మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడు ఫోన్ చేసి అన్న మంచి పని చేసిండ్రు, ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లలో 400 అంటే 400 గెలవబోతా ఉంది, దాంట్లో నల్లగొండ ఉండబోతా ఉందని డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్దోళ్ళు, ఎప్పుడు రాజకీయాలను చూడని వాళ్ళు కూడా ఈరోజు మనం ఉండకపోతే మోడీ గారికి పెద్ద మెజార్టీ రావాలా, దేశంలో మార్పులు జరగాలంటే మోడీ గారికి పెద్ద మెజార్టీ అయితే జరుగుతుంది అని ప్రతి ఒక్కళ్ళు ఆశపడతా ఉన్నారు. దానికి తగ్గట్టే ఈరోజు యువత, మహిళ ప్రతి ఒక్కరు కథం తొక్కుతా ఉన్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు, దేశానికి, దేశ సమగ్రతకి, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఎన్నిక. ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేసే ఎన్నిక. ప్రతి దేశం ఈరోజు మోడీ వైపు చూస్తూ ఉంది, భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే యువ భారతం మంది ప్రతి ఒక్కటి ఇంకా కూడా మనం మోడీ గారి ఆలోచనలు, మనం ఇంత అభివృద్ధి చేసిన ఇండస్ట్రియలైజేషన్ చేయకపోతే, మన దగ్గర వస్తువులు తయారు కాకపోతే ఇంకా మనం శక్తిగా ఎదగలేము. దానికోసమనే ఈరోజు విశ్వకర్మ యోజనలు పెట్టినా, ముద్రా లోన్లు పెట్టినా, ఎన్ని రకాలు పెట్టినా, ఎందుకంటే మనీని ఫ్లో చేయాలా, మన యువతని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టు చేయాలని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మొన్న చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, వారసత్వ రాజకీయాలు పొందబెడతాం. ఖచ్చితంగా రేపు యువత